నాకు జీవితంలో పిల్లలు పుట్రు, దీనికి మాత్రం కొడుకు పుట్టాడు. ఇది నేను తట్టుకోలేను. కిడ్నీ పసిపిల్లాడి గొంతు పట్టుకుంటుంది ఆరాధ్య. ఒసే ఆరాధ్య, గొంతు విడవవే, నిన్నేనే. పిల్లాడు చచ్చిపోతాడే. అలా ఆరాధ్య పిల్లోడి గొంతు పట్టుకోవడం చూసిన అత్త సుమతికి ఆరాధ్యని చంపేంత కోపం వస్తుంది. వీడు బ్రతకడానికి వీల్లేదు. వీణ్ణి చంపేస్తే పీడా విరగడవుతుంది. ఒసే ఆరాధ్య, వాడ్ను వదిరే. వాడికేమైనా అయిందో నేను నిన్ను చంపేస్తానే. నువ్వు దగ్గరకొస్తే వీడి పీక ఇంకా గట్టిగా పట్టుకుంటా. ఆరాధ్య సుమతి మాటలు వినకుండా ఆ పసిపిల్లాడి గొంతు పట్టుకుంటుంది. ఆ పిల్లోడి ఏడుపు విని బయటనుంచి అర్జున్ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆరాధ్య ఆ బాబు గొంతు పట్టుకోవడం చూసిన అర్జున్ కోపంతో వెనకకుంచి గట్టిగా తంతాడు. ఒక్క దెబ్బకి ఆరాధ్య కిందపడి స్పృహ కోల్పోతుంది. చెత్త మొహందాన్, నా కొడుకునే చంపడానికి చూస్తావా? అమ్మా, నువ్విక్కడే ఉండి ఏం చేస్తున్నావమ్మా? బాబుకి ఏమైనా అయ్యుంటే? అప్పుడు టెన్షన్తో సుమతి ఇలా అంటుంది. ఒరే అర్జున్, నేను ఆపడానికి దగ్గరికి వెళ్తే ఇంకా గట్టిగా పట్టుకుంటా అన్నిందిరా. డాక్టర్ రసజ్ఞం తిన్న దాంట్లో విషం కలిసిందని చెప్పారు. అంటే దాంట్లో విషం ఆరాధ్యే కలిపిందంటావా? నాకింకా నమ్మశక్యం కావట్లేదురా. ఆరాధ్య ఇలాంటి పని చేయడమేంట్రా? తనని బిడ్డని చంపే స్టేజ్ వరకు వెళ్ళిందంటే ఆరాధ్యకి కలిసి బ్రతకరనిష్టం లేదు. ఈ విషయం రసజ్ఞకి తెలియకూడదు. తను తట్టుకోలేదు. కొద్దిసేపటి తర్వాత రసజ్ఞకి మెలకువ వస్తుంది. రసజ్ఞ తన కొడుకుని చూసుకొని చాలా సంతోషిస్తుంది. అత్త సుమతి, అర్జున్ బాబుని చూసి చాలా సంతోషిస్తారు. ఆరాధ్య నాన్న శేఖర్, అర్జున్ నాన్న శ్రీనివాస్ మనవణ్ణి చూసి చాలా సంతోషిస్తారు. ఏవండి, వీడెంత క్యూట్గా ఉన్నాడు చూడండి. అవును రసజ్ఞ, నా కొడుకు చాలా క్యూట్గా ఉన్నాడు. వాడిది మా తాత పోలిక. అవును, ఆరాధ్యక్క ఎక్కడికి వెళ్ళింది? తను ఇప్పటివరకు ఇక్కడే ఉండి ఇప్పుడే ఆకలి అవుతుందని ఇంటికి వెళ్ళింది. అవును రసజ్ఞ, మీ అమ్మానాన్నకి కబురు చేశావా? వాళ్ళు వస్తున్నారా? లేదు మావయ్యా, ఇంకా చెయ్యలేదు. అర్జున్కి చెయ్యమని చెప్తాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందమ్మా. ఈ విషయం ఇంత తొందరగా చెబితే అంత మంచిది. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు దీనికి ఒప్పుకోరు అని అంటాడు శేఖర్. ఆ మరుసటి రోజు రసజ్ఞ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తుంది. ఈ విషయం తెలుసుకున్న రసజ్ఞ నాన్న అజయ్ ఇంకా అమ్మ లక్ష్మి అమెరికా నుంచి శ్రీనివాస్ ఇంటికి వస్తారు. రసజ్ఞ, రసజ్ఞ, ఎక్కడున్నావు రసజ్ఞ? ఎవరు కావాలండి మీకు? ఇలా గట్టిగట్టిగా అరుస్తున్నారు. నేను రసజ్ఞ వాళ్ళ అమ్మను, ఈయన వాళ్ళ నాన్న. మేము రసజ్ఞని కలవడానికొచ్చాము. అసలు మీరేం మనుషురండి? మా అమ్మాయిని మీ కొడుకు రెండవ భారీగా ఒప్పుకోవడమేంటి? దానికి తల్లిదండ్రులుగా మీరు సపోర్ట్ చేయడమేంటి? నాకేమీ అర్థం కావట్లేదు. నేనిప్పటివరకు ఇలాంటిది ఎక్కడా చూడ్లేదు. పిల్లలలా చేస్తే పెద్దవాళ్ళు మీరైనా బుద్ధి చెప్పాలిగా. అప్పుడు శ్రీనివాస్ అజయ్ లక్ష్మిలతో ఇలా అంటాడు. చూడండి, మా అబ్బాయి చేసింది తప్పు, క్షమించరాని తప్పు. కాని మీ అమ్మాయి తనతోనే బ్రతుకుతాను అని నిర్ణయం తీసుకుంది. వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాతే మేము దీనికి ఒప్పుకున్నాము. అవునండి, అప్పటికీ మీకీ విషయం చెప్పాలనే ప్రయత్నించాము కాని మీ అమ్మాయే వద్దనింది అని సుమతి శ్రీనివాసులు అజయ్ లక్ష్మిలతో అంటారు. వెంటనే ఇద్దరు కలిసి రసజ్ఞ రూంకి వెళ్తారు. అక్కడ రసజ్ఞని ఆ బట్టల్లో చూసిన అజయ్ లక్ష్మిలకు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అమ్మా, రసజ్ఞ, ఇలా అయ్యావేంటి? నిమ్మిలా చూడ్డానికా? చిన్నప్పట్నుంచి మీ నాన్న నేను ఇంత కష్టపడింది. చిట్టి తల్లి, ఏమైందమ్మా? నువ్వు పెళ్లి చేసుకున్న ఈ అబ్బాయిని ఇష్టపడ్డమేంటి? వీళ్ళ ఇంట్లో నువ్వు ఈ బట్టల్లో ఉండడమేంటి? నాన్నా, అర్జున్ని నేను చాలా ప్రేమించాను నాన్నా. అతను కూడా నన్ను ప్రేమించాడు. కాని అతను ఇష్టంలేని పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను ప్రేమించాడు. అది నాకు తెలీదు. ముందే తెలుసుంటే నేనిక్కడికి వరకు వచ్చేదాన్నే కాదు. అలా ఒకరోజు తన గురించి నిజం తెలిసింది. అడిగితే తను మొత్తం చెప్పాడు. అర్జున్ నన్ను నిజంగా ఇష్టపడ్డాడని అర్థమైంది. తన భార్యని కూడా వదులుకోలేడని తెలుసుకుని తన ప్రేమని వదులుకోలేక ఇలా ఈ ఇంట్లో పనిమనిషిగా వచ్చాను. ఇప్పుడు నిజం అందరికి తెలిసింది. ఆరాధ్య అక్క కూడా నన్ను ఒప్పుకుంది. ఇప్పుడు ఈ ఇంట్లో కోడలిగా నా కొడుకుతో అడుగుపెట్టాను. ఆ మాట విన్న అజయ్కి అర్జున్పై కోపం కట్టలు తెంచుకుని వస్తుంది. నా కూతురు నిన్ను ప్రేమించిందన్న ఒకే ఒక్క కారణం చేత నిన్నింకా ఏం చేయకుండా వదిలిపెడుతున్నాను. నన్ను క్షమించండి మావయ్యా. నేను చేసింది తప్పు.
కాని ఇప్పుడు రసజ్ఞని కూడా నేను పెళ్లి చేసుకుంటాను. మేము కలిసి బ్రతుకుతాం. తనని బాగా చూసుకుంటాను. అని అంటాడు అర్జున్. చేసేదేమీ లేక అజయలక్ష్మీలు సరే అంటారు. ఇకపోతే అజయలక్ష్మీలు ఆరాధ్య రూంకి వెళ్తారు. వాళ్ళను చూసిన ఆరాధ్య ఇలా అంటుంది. ఎవరండి మీరు ఇలా వచ్చారు? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. మేము రసజ్ఞ వాళ్ళ అమ్మనాన్నలము. ఇప్పుడే నిజం అంత తెలిసింది. నువ్వు నిజంగా చాలా మంచి అమ్మాయివి ఆరాధ్య. ఏ భార్య తన భర్తను పంచుకోదు కాని నువ్వు నీ భర్తను అర్థం చేసుకొని ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని నీ భర్తనే పంచుకున్నావు. నువ్వు నిజంగా చాలా గొప్పదానివి ఆరాధ్య. అవునారాధ్య, నేను నీ స్థానంలో ఉంటే అస్సలు ఒప్పుకునేదానే కాదు. నువ్వు నిజంగా గ్రేట్ అంటుంది లక్ష్మి. అవునండి, నా కూతురు చాలా మంచి అమ్మాయి. తను చాలా అమాయకురాలు. మనుషులను ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియని మనిషి. అది విన్న ఆరాధ్య చాలా బాధపడుతుంది. ఇకపోతే అజయలక్ష్మీలు చేసేదీమిలేక మనవడిని ఎత్తుకొని ఇలా అంటారు. నా మనవడు హీరోలా ఉన్నాడు లక్ష్మి. అవునండి, కానీ నాకెందుకో వీళ్ళమ్మలాగే మొండిగా ఉంటాడేమో అనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత అర్జున్ సుమతులు ఆరాధ్య రూంకి వస్తారు. ఆరాధ్య, నువ్వు ఇలా చేస్తావని నేను ఎప్పుడనుకోలేదు. నువ్వు రసజ్ఞ కడుపుతో ఉందని తెలిసి కూడా తనని చంపాలనుకున్నావు. నీకు ఇష్టం లేకపోతే చెప్పాలి ఆరాధ్య. కాని ఆ పసిపిల్లాడిని నీకు ఎలా చంపాలనిపించింది? ఇన్ని రోజులు నేను నీ మీద పెట్టుకున్న ప్రేమ అంత చచ్చిపోయింది ఆరాధ్య. ఈ ఇంటికి కోడలివి కావచ్చు కాని నా మనసుకి ఎప్పుడు భార్యవి కాలేవు. అలా అనగానే ఆరాధ్య కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఈ విషయం ఇప్పటివరకు రసజ్ఞికి కూడా తెలీదు ఆరాధ్య. తను ఇప్పుడు కూడా అక్క చాలా మంచిదని నమ్ముతుంది. అలా సుమతి అంటుండగా అక్కడే బాత్రూంలో నుంచి వచ్చిన శేఖర్ అంత వింటాడు. అది విన్న శేఖర్ తన కూతురు ఇలాంటి పని చేసిందని నమ్మలేకపోతాడు. అంటే ఆరాధ్య, రసజ్ఞ తిన్న అన్నంలో నువ్వు విషం కలిపావా? ఎందుకు ఆరాధ్య అంత పని చేశావు? ఇప్పుడు ఆ తల్లి బిడ్డ చనిపోతే నువ్వేం చేసేదానివి? ఛీ, నా కూతురు ఇలా చేస్తుంది అని ఎప్పుడు అనుకోలేదు. అలా నాన్న శేఖర్ అనగానే ఆరాధ్యకి ఏమీ అర్థం కాదు. తను వెంటనే ఇంట్లో నుంచి బయటికొచ్చి ఆ ఊరి చెరువు దగ్గర కూర్చుంటుంది. అక్కడ కూర్చొని తను చేసిన తప్పులు తలుచుకొని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. నేనెందుకిలా మారిపోయాను? ఎందుకింత కఠినంగా అయ్యాను? మనుషుల్లో చంపే స్టేజికి నేనెందుకు వెళ్ళాను? నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను. నా మీద నాకే హస్సేయం వేస్తుంది. నేను మారాలి అని బాధపడుతుంది ఆరాధ్య. ఆ మరుసటి రోజే ఇంటికి పోలీస్ ఆఫీసర్ వస్తాడు. శేఖర్ శ్రీనివాసులు హాల్లో ఉంటారు. ఆరాధ్య అనే అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంటుందా? అవును సార్, తను మా కోడలు. అసలేమైంది సార్? ఆరాధ్యపై అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ అయింది. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నా కూతురుపై అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ అవడం ఏంటి? అసలు నా కోడలు ఎవర్ని చంపాలనుకుంది? ఎవరు తనపై కేసు వేశారు? ఆరాధ్య చెరువు నుంచి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అక్కడ పోలీస్ ఆఫీసర్తో ఇలా అంటుంది. సార్, మా చెల్లిని, తన కడుపులో ఉన్న బిడ్డని 3 సార్లు చంపాలనుకుంది సార్. ముందు వాషింగ్ మెషీన్లో పెద్ద రాయి వేసింది. అయినా చచ్చిపోకపోవటంతో తను తినే అన్నంలో విషం కలిపింది. అయినా హాస్పిటల్లో బ్రతికిందని తెలుసుకొని ఆ పిల్లోడి గొంతు పట్టుకొని చంపేయబోయింది సార్. అందుకే తనపై నేను కేసు వేస్తున్నాను సార్. అవునా? ఎవరా పనిచేసింది? మేము ఇప్పుడే సివియర్గా యాక్షన్ తీసుకుంటాము. చెప్పండి. తనే ఆ పని చేసిందని మీ దగ్గర సాక్ష్యం ఉంటే నేను ఖచ్చితంగా తనకి 10 సంవత్సరాల కట్టిన కారాగార శిక్ష పడేలా చేస్తాను. చెప్పు, ఎవరా వ్యక్తి? అని అనగానే ఆరాధ్య మెల్లిగా జవాబిస్తుంది. అలా తనని చంపడానికి ప్రయత్నించింది నేనే సార్. అది విన్న పోలీస్ ఆఫీసర్కి మెదడ్లో నరాలు చితికిపోతాయి. ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వే చంపాలని ప్రయత్నించి నువ్వే సరెండర్ అవుతున్నావా? అవును సార్, నేనే తన్ని చంపాలనుకున్నాను. తర్వాత నా తప్పు నేను తెలుసుకున్నాను సార్. కానీ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి సార్. నన్ను శిక్షించండి సార్ అని బాధపడుతూ అంటుంది ఆరాధ్య. ఆరాధ్య రసజ్ఞని చంపాలనుకుందంట. తను తన తప్పు తెలుసుకొని పోలీస్ స్టేషన్లో నిన్న సరెండర్ అయ్యి కేసు ఫైల్ చేసింది. అలా పోలీస్ అనగానే బావమరిదిలా ఫ్యూసులు ఎగిరిపోతాయి. అప్పుడే అక్కడికి ఆరాధ్య వస్తుంది. శేఖర్ శ్రీనివాసులు బాధతో ఇలా అంటారు. ఆరాధ్య,
నువ్వు రసజ్ఞని చంపడానికి ప్రయత్నించడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఏంటి ఆరాధ్య ఇది? ఎందుకమ్మా ఇలా చేసావు? నువ్వు సరెండర్ అవడమేంటి? అవును నాన్న, నా తప్పు నేను తెలుసుకున్నాను. నేను చేసింది తప్పు, దానికి ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాలి. అప్పుడే నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసిందాన్ని అవుతాను. అక్కడికి అర్జున్ ఇంకా రసజ్ఞ నాన్న అజయ్ వస్తారు. అర్జున్ పోలీస్ని చూసి ఇలా అంటాడు. ఏమైంది ఆరాధ్య? ఈ పోలీసులు మన ఇంటికి ఎందుకొచ్చారు? నేను రసజ్ఞని అలా చేసినందుకు నేనే పోలీస్ స్టేషన్ వెళ్ళి సరెండర్ అయ్యానండి. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? రసజ్ఞని నువ్వేం చేశావు? నువ్వెందుకు పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యావు? నన్ను క్షమించండి. రసజ్ఞని తన కడుపులో ఉన్న బిడ్డని చంపాలని ప్రయత్నించాను. ఆ మాట విన్న అజయ్ షాక్ అయిపోతాడు. ఏంటి, నా కూతుర్ని చంపాలనుకున్నావా? అవును, అందుకే నాకు నేను ఈ శిక్ష విధించుకున్నాను. ఆరాధ్యకి సుమారుగా 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. ఆరాధ్య రసజ్ఞ రూంకి వెళ్తుంది. రసజ్ఞతో ఇలా అంటుంది. చెల్లి, రసజ్ఞ, నన్ను క్షమించురా. నేను తప్పు చేశాను, క్షమించరా. అని తప్పు చేశాను చెల్లి. ఏమైందక్కా? ఎందుకలా మాట్లాడుతున్నావు? చెల్లి, నిన్ను నేను చంపాలని చూశాను చెల్లి. ఆ రోజు వాషింగ్ మెషీన్లో రాయి వేసి పేలేలా చేసింది. నువ్వు తిన్న వాటిలో విషం కలిపింది. హాస్పిటల్లో బాబు గొంతు పట్టుకుంది. నేనే చెల్లే, నేనే. కడుపులో ఉన్న బిడ్డని నిన్ను చంపి నేను హాయిగా బ్రతుకుదామనుకున్నా. ఏంటే చెత్త మొహందాన, నా కూతుర్నే చంపడానికి చూస్తావా? నువ్వు బాగుపడవే. కడుపులో ఉన్న బిడ్డని నీకెలా చంపాలనిపించింది? అందుకే ఆ దేవుడు నాకు పిల్లలు పుట్టకుండా చేశాడు. నాకు నేను జైలు శిక్ష విధించుకున్నాను. మళ్ళీ నిన్నెప్పుడు కలుస్తానో తెలీదు చెల్లి. నువ్వు బిడ్డ జాగ్రత్త అని ఆరాధ్య జైలుకి వెళ్తుంది. ఆరాధ్య, ఈ శిక్ష నిన్ను మనిషిలా మారుస్తుంది. నువ్వు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. మా ఆయన రసజ్ఞ సంతోషంగా ఉండాలి అని ఆరాధ్య ఏడుస్తూ తనలో తానే మాట్లాడుకుంటుంది. అలా సంవత్సరాలు గడిచిపోతాయి. ఆరాధ్యని విడుదల చేసే రోజు రానే వచ్చింది. ఆరాధ్య తన బట్టలు తీసుకుని జైలు నుంచి బయటికి వస్తుంది. ఆరాధ్యని తీసుకెళ్లడానికి అర్జున్, నాన్న, శేఖర్, రసజ్ఞ జైలుకు వస్తారు. ఆరాధ్యను చూసి అందరూ సంతోషిస్తారు. ఆరాధ్య, ఎలా ఉన్నావు ఆరాధ్య? నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా ఆరాధ్య, నిన్ను తలుచుకుని రోజూ అంటూ లేదు తల్లి. మీ నాన్నని విడిచిపెట్టి ఇన్ని రోజులు ఎలా ఉన్నావమ్మా? ఆరాధ్య అక్క, ఎలా ఉన్నావక్కా? ఇన్ని రోజులు నీ గురించి మాట్లాడుకుని రోజంటూ లేదక్కా. నేను బాగున్నాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ 4 గోడల మధ్యలో మీ అందరి జ్ఞాపకాలతో కాలం గడిపాను అని బాధపడుతూ అంటుంది ఆరాధ్య. అప్పుడే అక్కడికి మామ శ్రీనివాస్, అత్త సుమతి వస్తారు. ఆరాధ్యతో ఇలా అంటారు. అమ్మా ఆరాధ్య, ఎన్ని రోజులవుతుందమ్మా నిన్ను చూసి? నువ్వింట్లో లేనప్పటినుంచి ఏదో లోటుగా ఉండేదే. అవును ఆరాధ్య, నువ్వు లేని ఇన్ని రోజులు చాలా కష్టంగా గడిచాయి. నాకూడా చాలా కష్టంగా గడిచాయి అత్తయ్య, మావయ్య. మీ అందరినీ నేను చాలా మిస్ అయ్యాను అని అంటుంది ఆరాధ్య. అప్పుడే అక్కడికి నిక్కర్ వేసుకున్న ఒక పిల్లోడు ఆరాధ్య దగ్గరికి వస్తాడు. వచ్చి ఇలా అంటాడు. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? ఎవరు బాబు నువ్వు? నన్ను అమ్మా అంటున్నావు అని ఆరాధ్య ఆ పిల్లాడితో అంటుంది. అది విన్న రసజ్ఞ ఆరాధ్యతో ఇలా అంటుంది. అక్కా, వాడు మీ కొడుకక్కా? ఇంకా గుర్తుపట్లేదా? వాడిని నువ్వు కనలేకపోవచ్చు కాని వాడు నీ కొడుకు ఆరాధ్య. నువ్వు వాడికి తల్లివి. అప్పుడు ఆరాధ్యకి అర్థమవుతుంది. ఆరాధ్య ఆ బాబుని దగ్గరికి పిలుస్తుంది. నాన్న, నేను నీకు అమ్మా అని ఎవరు చెప్పారమ్మా? నాకు 2 అమ్మలు అని నాన్న, అమ్మ చెప్పారు. నువ్వు ఇన్ని రోజులు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావమ్మా? వాడి పేరు అరుణ్. వాడికిప్పుడు 10 సంవత్సరాలు. వాడికి ఊహ తెలిసినప్పట్నుంచి అమ్మని ఎప్పుడు కలుద్దాం, అమ్మని ఎప్పుడు కలుద్దాం అంటున్నాడు. నా బంగారు కొండ, నేను నిన్ను చూడగానే ఇన్ని రోజులు నేను అనుభవించిన జైలు శిక్ష మర్చిపోయాను. అలా ఆరాధ్య చాలా సంతోషపడుతుంది. ఆ మరుసటి రోజు పొద్దున్నే ఆరాధ్య చక్కగా అరుణ్ని స్కూల్కి రెడీ చేస్తుంది. స్నానం చేయించి మొహానికి పౌడర్ వేసి నీట్గా తలదూస్తుంది. అరుణ్, నేను నీకోసమని చికెన్ బిర్యానీ చేశాను బేటా. లంచ్లో విడిచిపెట్టకుండా తిను. అవునా, చాలా థ్యాంక్స్ అమ్మా. నాకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. నేను ఈరోజు లంచ్లో కుమ్మేస్తానమ్మా అని అంటాడు అరుణ్. ఇకపోతే అరుణ్కి స్కూల్కి టైం కావడంతో ఇలా అంటాడు. బాయ్ మమ్మీ.
బాయ్ డాడీ, బాయ్ మమ్మీ. నేను స్కూల్ అయిపోగానే తొందరగా ఇంటికొస్తాను. నన్ను పార్క్కి తీసుకువెళ్తావా మమ్మీ? అలాగే బేటా, మనం సాయంత్రం నువ్వు స్కూల్కి వెళ్ళి రాగానే అందరం కలిసి పార్క్ వెళ్దాం. అరుణ్, జాగ్రత్త. స్కూల్లో చక్కగా చదువుకో. అందరితో ఫ్రెండ్షిప్ చేయాలి. అవునరుణ్, నీ క్లాస్లో ఉన్నవాళ్ళ అందరితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి. అప్పుడే నీకు చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు. అలాగే అమ్మా, నేను అందరితో ఫ్రెండ్షిప్ చేస్తాను. సరే అమ్మా, నేను వెళ్తాను. లేకపోతే స్కూల్ గేట్ క్లోజ్ చేసేస్తారు. ఇంకా నాకు పనిష్మెంట్ ఇస్తారు. బాయ్ నాన్న, బాయ్ అమ్మా, బాయ్ అమ్మా అని అరుణ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా అరుణ్ని కనకపోయినా ఆరాధ్య అరుణ్కి తల్లవుతుంది. అలా వాళ్ళు ముగ్గురు అప్పట్నుంచి ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా జీవిస్తారు. ఈ పేద వర్సెస్ రిచ్ కోడలు సిరీస్ మీకు నచ్చితే ఖచ్చితంగా మా పాలడబ్బా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇక్కడ వరకు చూశారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. మళ్ళీ కొత్త సిరీస్తో మీ ముందుంటాము.